వెళ్తే గత ప్రభుత్వం ప్రతి శాఖలోనూ బకాయిలు మిగిల్చి వెళ్లిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అధిక వడ్డీలతో తెచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. సుమారు 2,000 కోట్ల రూపాయల మేర వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ డబ్బుతో చాలా పథకాలు సమర్థవంతంగా అమలు చేయవచ్చని తెలిపారు. శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మైనింగ్ శాఖలో 33%, ఎక్సైజ్ శాఖలో 24% ఆదాయం పెరిగింది. గతంలో ఆ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లింది. వైసీపీ హయాంలో తెలుగు జాతి ఎన్ని కష్టాలు పడిందో చూశాం. రాష్ట్రానికి ఆ పార్టీ హానికరమనే వార్నింగ్ ను నిరంతరం ఇస్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ వన్స్ అగైన్ కూటమి అని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఒక జాతిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. అందుకు గత బడ్జెట్ లో చెప్పాను అధ్యక్ష, సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు, వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. మనం ఒక్క రోజుతో ఏదో చెప్తే మర్చిపోతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. శుక్రవారం వస్తుందంటే ఏం జరుగుతుందో స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఉద్యోగస్తుడు బయటపడలేడు. ఈ దుర్మార్గాలని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం చెప్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. ఒక జాతిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. అందుకు గత బడ్జెట్ లో చెప్పాను అధ్యక్ష, సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు, వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ప్రజలు వేసినటువంటి ఓటు వెనకాల ఉన్న ప్రతి ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ, నేను గతంలో చెప్పాను అధ్యక్ష, ప్రధానమంత్రి గారి పర్యటనలో వాళ్ళు వేసిన ఒక ఓటు అనేటువంటిది ఎంత లాభం చేసింది. ఒక ఓటుతో అమరావతికి 12,000 కోట్లు వచ్చినాయి, ఒక ఓటుతో పోలవరానికి 15,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించబడి 11,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖ గూగుల్ సెంటర్, ఒక ఓటుతో విశాఖ రైల్వే జోన్, ఒక ఓటుతో పూర్వోదయ స్కీమ్, ఒక ఓటుతో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఒక ఓటుతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఒక ఓటుతో విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ఒక ఓటుతో 70,000 కోట్ల నేషనల్ హైవేలు, ఒక ఓటుతో 70,000 కోట్ల రైల్వే లైన్లు, ఒక ఓటుతో ఆర్సిలర్ మెటల్, ఒక ఓటుతో టీసీఎస్ కాగ్నిజెంట్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అధ్యక్ష పేజీలకు పేజీలు. ప్రతి ఓటుని కూడా మేము వాళ్ళ ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయడానికే మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ గైడెన్స్ ఇస్తా ఉన్నారనేటువంటి తెలియజేసుకుంటూ, ఒక ఓటుతో 3 రోజుల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ అధ్యక్ష 13 లక్షల కోట్ల పెట్టుబడులు అధ్యక్ష, 610 MOUలు అధ్యక్ష, ఒక ఓటుతో ఆడబిడ్డలకు భద్రత అధ్యక్ష, ఒక ఓటుతో రాయలసీమకు అందరినీవా కాలువల ద్వారా కృష్ణా జలాల అధ్యక్ష, ఇవాళ ఒక ఓటుతో మనం ఉన్నటువంటి అమరావతికి చట్టబద్ధ అధ్యక్ష, ఒక ఓటుతో రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అధ్యక్ష, ఒక ఓటుతో టీచర్ రిక్రూట్మెంట్, ఒక ఓటుతో పోలీస్ కానిస్టేబుల్ల నియామకం అధ్యక్ష, ఒక ఓటుతో లక్షల మందికి సంక్షేమం, ఒక ఓటుతో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు రోడ్ మ్యాప్, ఒక ఓటుతో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు, ప్రతి ఓటుకి ఇంటింటికి తాగునీటి కోసం మా ప్రయత్నం మొదలైంది, గుంతల్లేని రోడ్లు. ఇలా ఏ రకంగా చూసినా కూడా అధ్యక్ష ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి. పాలనలో తేడా గమనించండి. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ